ఈరోజు నిన్నొక కుర్రోడు మేబీ ఐటీఐ చదువుతున్నాడనుకుంటా. పల్లెటూరు. మా ఊర్లో అందరూ చాలా తేడాగా ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు, అబ్బాయిలు, అబ్బాయిలు. అసలు అది చెప్పలేని విధంగా ప్రవర్తిస్తున్నారు. అది కూడా లైంగికపరమైన చేష్టల్లో అని చెప్పుకోవచ్చు. దీని గురించి నేను 'ద మైండ్' అని స్వామి శివానంద గారు రాసిన బుక్ ఒకటి కొంత దూరమే చదివాను దాన్ని. నేనంతా చదవలేదు. దానిలో ఒక పాయింట్ ఆహ్, బాగా నాకు పట్టిందది. ఎలా అంటే దానిలో ఆయన మెన్షన్ చేస్తాడు. ఒక తల్లి అయిన స్త్రీకి పాలు రావాలంటే 2 రక్తపు చుక్కల కలయిక అక్షీరంగా తయారైపోతాయంట. ఆ బిడ్డ పోషణకి. కానీ ఒక పురుషుడికి ఒక్క వీర్యపు చుక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఎంఎల్ అనుకుందాం. 1 ఎంఎల్ స్పెర్మ్ తయారవ్వాలంటే 42 చుక్కల రక్తం కలయికతోనే 1 ఎంఎల్ స్పెర్మ్ తయారవుతుందంట. అంటే ఎక్కువగా విచ్చలవిడితనానికి, లైంగిక చర్యలకి దారితీసిన యువతకి చాలా వరకు దారుఢ్యం కోల్పోతారు. ఎక్కువ రక్తాన్ని నష్టపోతారు. అంటే కనపడని రీతిలో. ఇక లైంగిక వాంఛల గురించి మాట్లాడుకోవాలంటే మనసుని అదుపు చేసుకోకుండా శరీరానికి లొంగిపోయి బతకడం అనేదే ఈ లైంగిక వాంఛలు. అది ఎలాగా అంటే 13, 14 ఏళ్ల వయసులో ఏమీ తెలియదు. ఎవరు చెప్పినా వినరు. ఆ తెలిసి తెలియని వయసులోనే ఇటువంటి వాటికి గాని అలవాటు పడిపోతే, ఆ మనసును నిలుపుదల చేసుకోవడం అనేది తెలియక, మరి దీనివల్లొచ్చే దుష్పరిణామం ఏందంటే, తనను తాను నమ్మడు. ఇతరుల మీద గూడా నమ్మకం ఉండదు. ఎస్పెషల్లీ శీలం విషయంలో. నాలాగే అందరూ అనుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది అంటే, విలువలు తరిగిపోతాయి. విలువలు తరిగిన చోట మర్యాద కరువైపోతుంది. మర్యాద లేని చోట మన్ననుండదు. మన్నన లేకపోతే మనుగడ లేదు. అలాగే విచ్ఛిన్నంగా మారిపోతుంది సమాజం. నేను సమాజాన్ని గురించి ప్రస్తావించే స్థితిలో అయితే లేను గానీ, ఒక ధోరణి ఎక్కడికి దారి తీస్తుంది అనే వివరణ ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటే బావుంటుంది. పైగా 20, 25 సంవత్సరాల వయసులో ఈ శృంగారం అనే దాని వైపుకి వెళ్తే, వాడికి శారీరకంగా పటుత్వం ఉంటుంది. మానసికంగా కొంతమేర నిలకడ ఉంటుంది. అందువల్లనే మన గవర్నమెంట్ కూడా చూడండి 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి, 18 సంవత్సరాల అమ్మాయిని ఎందుకు చెప్తారంటే, పరిపక్వత శారీరకంగా, మానసికంగా పరిపక్వత ఉన్నప్పుడు దేన్ని విమర్శించాలి, దేన్ని విసర్జించాలి, దేనికి స్పందించాలి, దేనికి సానుకూలంగా ఉండాలి అనే ఒక విచక్షణ ఉంటుంది. దానివల్ల ఈ జీవితం అనేది ఎవ్వరికి కూడా ఎటువంటి పందాలో పోయేవాడికి కూడా ప్రతి 10 ఏళ్లకొకసారి మారిపోతూ ఉంటది. ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఆ వ్యక్తే మరో 10 సంవత్సరాల తర్వాత అదే విషయాన్ని గురించి నాతో సహా ఇంకో విధంగా స్టేట్‌మెంట్ ఇస్తాడు. అంటే ఆ మానసిక దశలు, శారీరక అవస్థలను బట్టి మనిషిలో మార్పు చెందుతూనే ఉంటాయి. ప్రాణం పోయేంత వరకు. అందువల్ల అభిప్రాయాలు, ఆలోచనలు కాలము, పరిస్థితులను బట్టి మారుతుంటాయి గానీ, మన గురించి మనం చెప్పుకునేవే. ఇతరుల గురించి మాట్లాడట్లేదు నేను. అందువల్ల వీలైనంత వరకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం. అది అన్ని విషయాలకి
మన వల్ల ఇతరులకి ఇబ్బందులుంటాయో లేదో నాకు తెలీదు గానీ, ఎవరి వల్ల మనకు మనశ్శాంతి మాత్రం లభించదు. బికాజ్ వి లాస్ట్ అవర్ సెల్ఫ్ కంట్రోల్. సో, సైమల్టేనియస్‌లీ ఇట్ గివ్స్ వే టు లాస్ ఆఫ్ పీస్. ఇక పురుషుల విషయంలోకొస్తే, ఒక వయసు మీరిన తర్వాత అంటే కొంత ప్రాయం మేబీ అబోవ్ 50 ఆర్ నియరింగ్ 60+. సాఫీగా మూత్ర విసర్జన చేయడం గూడా దుర్లభమైపోతుంది కొందరికి. కారణాలు చాలా ఉండొచ్చు. కానీ భగవంతుడు మగవాడిగా పుట్టిన వాడికి పెట్టిన పరిమితది. అందుకని విచ్చలవిడైన ప్రవర్తనలకి జోలికి వెళ్తే చాలా తొందరగా వచ్చేస్తుంది. ఒక్కొక్క బిందువు మూత్ర విసర్జనకి భగవంతుడిని తలుచుకున్నంత పనవుతుంది. ఇక స్త్రీల విషయానికొస్తే వాళ్ళకి ఇప్పుడున్న వైద్య విధానం అయితే ఏమి, జీవన విధానం అయితే ఏమి, అన్ని రకాలుగా రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ సర్వసాధారణం అయిపోయాయి. ఆటి పేర్లన్నీ ప్రస్తావించడం అనవసరం నన్నడిగితే. ఇన్ని సమస్యలు ఎందుకొస్తున్నాయి అనే దానికంటే గూడా, ఇన్ని సమస్యలకు దూరంగా ఎలా ఉండాలి అని యోచిస్తే బావుంటది. కానీ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు జీవన సరళిని ఏర్పరచుకొని, కొన్ని పరిమితులకు లోబడి, ఇతరులతో పోల్చుకోకుండా, తను ఎలా ఉంటే తనుగా తనకు కనపడతాను అనే ప్రయత్నం చేస్తే, ఆ జీవితానికి ఒక సార్థకత కూడా కనపడతది. లేకుంటే అందరు చెప్పే డైలాగే. ఏం కర్మ చేశాను? ఎప్పుడు ఏం పాపం చేశాను? ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను. ఎప్పుడో ఏదో చేస్తే ఇప్పుడు అనుభవించడానికి మనం ఏమన్నా బ్యాక్‌లాగ్ లిస్ట్ ఎత్తుకొని కంపేర్ చేసి చూసుకుంటామా? పిచ్చి మాట అది. ఇప్పుడేం చేసామో గుర్తు చేసుకుంటే, దానికి ఇది అనుభవిస్తున్నాం అనే అజ్ఞప్తి కూడా వస్తుందనమాట. అందుకని దయచేసి వీలైనంత వరకు సత్ప్రవర్తన అంటే ఏంది అనేది ఎవరికి వాళ్ళు యోచించుకొని నడుచుకుంటే చాలా ఆహ్లాదమైన, ఆరోగ్యకరమైన మానవ సమాజం, జీవనం గూడా సమకూరుతుంది. ధన్యవాదములు.